ఏం పేరమ్మా? ఖ్యాతివర్ధిని. ఖ్యాతివర్ధిని. ఏ క్లాస్? 8th క్లాస్. 8th క్లాస్. ఏంటమ్మా స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అయింది సార్. దగ్గరగా 1 month వస్తుంది. సో ఫస్ట్ డేనే వచ్చావు స్కూల్కి? ఎస్ సార్. అందరూ వచ్చారా పిల్లలు స్కూల్కి? మీ పాత క్లాస్లో వాళ్ళందరూ లేకపోతే కొంతమంది డ్రాప్ అవుట్ అయ్యారా? కొంతమంది వేరే స్కూల్స్కి వెళ్ళారు సార్. వేరే స్కూల్స్కి వెళ్ళారు. ఎందుకు ఇక్కడ నచ్చలేదా వాళ్ళకి? తెలియదు సార్, మరి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. ఓకే, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు. సరే, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఫస్ట్ డేనే వచ్చావు కదా, మరి బుక్స్ అవి ఇచ్చారా మరి మీకు? ఇచ్చారు సార్. ఏ రోజు ఇచ్చారు? June 13th ఇచ్చారు. June 13th ఇచ్చారు. అంటే నెక్స్ట్ డే స్కూల్ ఓపెన్ అయినా నెక్స్ట్ డే ఇచ్చారు. ఏమేమి ఇచ్చారమ్మా ఆ రోజు? టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, షూ, సాక్స్ అన్ని ఇచ్చారు సార్. అన్ని ఇచ్చేసారు. మొత్తం క్వాలిటీ ఉన్నాయా? ఎస్ సార్. అంటే ఇంత ముందు ఇవ్వలేదమ్మా మీకు ఇవి? ఇంత ముందు కూడా ఇచ్చారు సార్, కొంచెం లేట్ అయ్యేది. ఎంత లేట్ అయ్యేది అప్పుడు? ఒక 2-3 days పట్టేది సార్. 2-3 days పట్టేది, వీళ్ళు నెక్స్ట్ డే ఇచ్చారు. సో ఏదైనా ఇవ్వడం ఇచ్చారు, కాకపోతే ఏది క్వాలిటీ ఉంది మీకు? అన్ని క్వాలిటీగానే ఉన్నాయి సార్. అన్ని క్వాలిటీగానే ఉన్నాయి. అంటే పాత దాంట్లో కొద్ది బ్యాగులు కొద్ది చినిగిపోతాయని చెప్పి అంటున్నారు కదా, ఇప్పుడు మరి బాగానే ఉన్నాయి బ్యాగులు? ఇప్పుడు బాగానే ఉన్నాయి సార్ బ్యాగులు. బ్యాగులు కూడా బాగానే ఉన్నాయి. మిడ్ డే మీల్స్ తింటావమ్మా నువ్వు? తింటాను సార్. ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉంటున్నాయా లేకపోతే? బాగానే ఉంటున్నాయి సార్. డైలీకి రోజుకి ఒక రకం వేస్తారు. బాగానే ఉంటున్నాయి సార్. ఓకే. ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడే తింటారు సార్. ఇక్కడే తింటారు. మొత్తం ఎంతమంది స్కూల్లో? 200 members దాకా. 200 members ఉంటారు. సో అందరికి ఇక్కడే వచ్చింది డైలీ మధ్యాహ్నం పూట? ఎస్ సార్. ఒక 90% తింటారా ఇక్కడే? ఎస్ సార్. ఇక్కడే తింటారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయి సార్. ఇద్దరికి పడ్డాయి. ఇంకొకరు ఎవరు? తమ్ముడా లేకపోతే అక్క? చెల్లి. ఓకే, ఇద్దరు కలిపేసి డబ్బులు పడ్డాయి అంట. ఇది మరి ఇంట్లో హ్యాపీ ఫీల్ అవుతున్నారు మరి? ఎస్ సార్. స్కూల్ మెయింటెనెన్స్గా ఇచ్చారు, ఇంకా 4,000 అని హ్యాపీగానే ఫీల్ అయ్యి ఇచ్చారు సార్. సరే, మీది గవర్నమెంట్ స్కూలే, ఆ డబ్బులు ఏం చేస్తారు మీరు? సైకిల్స్ అవి కొనుక్కున్నాం. సైకిల్ ఇవ్వలేదా మీకు గవర్నమెంట్? ఇంత ముందు గవర్నమెంట్ ఇచ్చేది కదా సైకిల్. ఇప్పుడు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఇవ్వలేదు. సైకిల్ కొంటావు నువ్వు అయితే? దూరమా ఇల్లు? చాలా దూరమా? ఇక్కడే సార్, దగ్గరే. బ్యాగులు మోయలేక సైకిల్ సైకిల్ తీసుకుంటున్నాం. ఇద్దరు సైకిల్ కొనుక్కుంటారు అనమాట. సో వాటి కొనుక్కుంటే మీ దానికోసం మీరు యూజ్ చేసుకుంటే పొరపాటు లేదు, కానీ వేరే వాటికి అయితే యూజ్ చేయమాకండి, ఓకేనా సార్. పుష్పశ్రీలక్ష్మి. పుష్పశ్రీలక్ష్మి ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. స్కూల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? June 12th నుంచి. 12th. అదే రోజు వచ్చావా మరి స్కూల్కి? లేకపోతే ఒక వారం గ్యాప్ తీసుకొని వచ్చావా? ఆ రోజే వచ్చావా? సరే, ఈ బుక్స్ అవి మొత్తం ఆ రోజు ఇచ్చారా లేకపోతే ఎప్పుడు ఇచ్చారు? ఆ రోజే ఇచ్చారు. ఆ రోజే ఇచ్చారు. ఏమేమి ఇచ్చారమ్మా? నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, గ్రాఫ్ నోట్స్, యూనిఫామ్. యూనిఫామ్ కూడా ఇచ్చారు. యూనిఫామ్ క్లాత్ ఇచ్చారా లేకపోతే కుట్టించి ఇచ్చారా? స్టిచ్చింగ్? క్లాత్ ఇచ్చారు. క్లాత్ ఇచ్చారు. మీరే కుట్టించుకున్నారు? డబ్బులు ఏమైనా వేసిందా గవర్నమెంట్ దానికి? కుట్టిన దానికి డబ్బులు వేసిందా? వేయలేదా? ఓకే, మరి ఇప్పుడు బ్యాగ్ కూడా ఇచ్చినట్టున్నారు. బ్యాగ్ ఒకసారి చూపిస్తావా ఎలా ఉందో? సర్వేపల్లి. కొద్ది పైకి పెట్టమ్మా, చూపిద్దాం మనం. ఓకే, ఏదో పేరు రాశారా? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మాది. ఓకే, గతంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండేది కదా, ఇది మరి ఆ బొమ్మ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఎందుకు ఆ బొమ్మ ఎందుకు వద్దు అయింది? ఆయన పేరు ఉండేది కాబట్టి. సరే అమ్మా, ఇప్పుడు మీకు బుక్స్ అవి మొత్తం ఇచ్చారని చెప్పి అంటున్నావు. బుక్స్ కూడా కరెక్ట్ టైంకే ఇచ్చారా? కరెక్ట్ టైంకే ఇచ్చారు. స్కూల్ మొత్తం బాగానే ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం ప్రాబ్లమ్స్ లేవు. క్లాసెస్ బాగానే జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారా? బాగానే ఉన్నాయి. ఓకే, మొత్తం అయితే బాగానే ఉందంటావు. క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డ్స్ అవి ఉన్నాయమ్మా మీకు? ఉన్నాయి. ఎప్పుడు పెట్టారు అవి? 2023లో. 23లో పెట్టారు. ఓకే, 23లో పెట్టారు. అప్పటి నుంచి అలానే సాగుతుంది మొత్తం కూడా. బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే మొత్తం బాగానే ఉన్నాయి. తల్లికి కొంచెం డబ్బులు పడ్డాయి నీకు? ఎంత పడ్డాయి? 26,000. ఎంతమంది? ఇద్దరా మీరు? ఇద్దరికి 26,000 పడ్డాయి. అంతేనా? అంటే ఇంట్లో వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా? 15,000 అని చెప్పి 13,000 వేసినందుకు? లేదు. ఎందుకు? ఈ 2,000 స్కూల్ కోసమే కదా యూజ్ చేసేది, అందుకోసమా? ఓకే, మొత్తంగా అయితే బాగానే ఉందంటావు. ఏమైనా ఉన్నాయా ఇంకా ఏం ప్రాబ్లమ్స్ స్కూల్లో? ఏం లేవుగా? ఓకే. భరత్ సాయి కుమార్. భరత్ సాయి కుమార్ ఏ క్లాస్? 8th క్లాస్. 8th క్లాస్. తల్లికి కొంచెం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000 పడ్డాయి. 13,000 పడ్డాయి. ఎంతమంది మొత్తం మీరు? ఇద్దరికి పడ్డాయా? ఇద్దరికి పడ్డాయి. ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయి. 26,000 పడ్డాయి. కటింగ్ పడింది కదా 2,000 చెప్పున, ఏమైనా అనుకుంటున్నారా? ఏమనుకోవట్లేదు. ఎందుకు? వాడుతున్నాం కానీ. స్కూల్కే వాడుతున్నారా? చూసావా మరి నువ్వు స్కూల్కి వాడడం? దేని వాడారు? యూనిఫామ్ కి, బుక్స్ కి, ఏమన్నా అవసరానికి వాటికి వాడుతున్నాం. వాటికి కాదులే, బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం వాడుతూ ఉంటారు అవి. ఈ యూనిఫామ్స్ కి, మీ బుక్స్ మొత్తం గవర్నమెంటే బేర్ చేసేది డబ్బులు మొత్తం కూడా. ఓకే, మరి స్కూల్ ఏ రోజు స్టార్ట్ అయింది? ఈ రోజు 12th స్టార్ట్ అయింది. 12th స్టార్ట్ అయింది. అదే రోజు వచ్చామా నువ్వు? వారం గ్యాప్ తీసుకున్నావా? వారం గ్యాప్ తీసుకోలేదు సార్, 12th వచ్చాను. 12th వచ్చా. యూనిఫామ్ అవి మొత్తం ఇచ్చారా? నెక్స్ట్ డే ఇస్తారు సార్. నెక్స్ట్ డే 13th ఇచ్చారు. బుక్స్ ఏమేమి ఇచ్చారు? బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్,
అన్నీ ఇచ్చారు. షూస్, సాక్స్లు, యూనిఫామ్ అన్నీ ఇచ్చేసారు. నెక్స్ట్ అందరికీ అందినాయా లేకపోతే ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది? అందరికీ అందినాయి సార్. అందరికీ అందినాయి. ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేసాయి. ఓకే. మిడ్ డే మీల్స్ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతుంది సార్. తింటావా ఈడే నువ్వు లేకపోతే ఇంటికాడ నుంచి తీసుకుంటావా? తింటాను సార్. ఇక్కడే తింటావు. బాగా క్వాలిటీ బాగానే ఉందా? బాగానే ఉంది సార్. టేస్టీగా ఉందా మరి? వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి? వాష్రూమ్ నీట్గా ఉంటాయి సార్. ఎప్పటికప్పుడు కడుగుతారండి, నీట్గా ఉంటాయి సార్. ఓకే. ఇంకా మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్స్ ఉంటాయా? పీఈటీ పీరియడ్స్ ఉంటాయి సార్. వారానికి ఎన్ని? వారానికి 7 సార్. వారానికి 7? వారానికి 7 పీరియడ్ లేదు సార్ మీకు? ఎస్ సార్. అంటే ఇంక రోజు ఆడుకోవడమేనా అన్నమాట? వారానికి ఒకసారి, లేకపోతే వర్క్స్ అయిపోయినప్పుడు ఒకసారి అప్పుడు ఆడిపిస్తూ ఉంటారు. ఆడిపిస్తూ ఉంటారా లేకపోతే టీచర్లు సిలబస్ అయిపోలేదని చెప్పి అవి కూడా తీసుకుంటూ ఉంటారు? కాదు సార్, సిలబస్ అవ్వకపోతే టేబుల్స్ రాయటం, లేకపోతే రీడింగ్ చేయడం. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా రాయమంటారు, అవి రాయమంటారు సార్. ఓకే. మొత్తం బాగానే ఉందంట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే స్కూల్లో? ఏం లేవు సార్. అంతా హై స్కూల్ పెరిగిపోయింది కదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే టీచర్లు చెప్తే సాల్వ్ చేస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ. యశ్వంత్. ఏ క్లాసు? 8th క్లాస్. 8th క్లాస్. 8th క్లాస్. మరి ఏ రోజు వచ్చావు స్కూల్కి నువ్వు? జూన్ 12th వచ్చా. జూన్ 12th. స్టార్ట్ చేసిన రోజే వచ్చావు నువ్వు, లేకపోతే కావాలని చెప్పి చెప్తున్నావు? ఓ వారం గ్యాప్ తీసుకుని వచ్చి 12th నుంచి వచ్చా. 12th నుంచే వచ్చావు. బుక్స్ ఏ రోజు ఇచ్చారు? 13th ఇచ్చారు. 13th ఇచ్చారు. అన్నీ వచ్చినాయా? బ్యాగ్ బ్యాగ్ వచ్చింది. యూనిఫామ్ కూడా వేసుకున్నావు. మరి యూనిఫామ్ ఎలా ఉంది? బాగానే ఉందా? బాగానే ఉందా? బాగానే ఉంది. ఏమేమి ఇచ్చారు నీకు యూనిఫామ్తో పాటు? యూనిఫామ్, బెల్ట్, షూస్, బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్స్. అన్నీ ఒకే రోజు ఇచ్చారా? అన్నీ ఒకే రోజు ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా అనిపిస్తుందా? అంటే ఇంత ముందు ఇవ్వలేదా మీకు ఇలాగా? ఫస్ట్ డేనే ఇవ్వలేదా? ఫస్ట్ డే కొంచెం లేట్ చేసి ఇచ్చారు. తర్వాత అంటే ఎంత లేటు? అంటే ఒక వారం తర్వాత అలా ఇచ్చేవారు. సో అప్పటిది బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఎందుకు? అన్ని ఫస్ట్ ఇచ్చేసి స్టార్టింగ్ లెసన్స్ చెప్పడం వచ్చారు. బాగా చెప్తున్నారు టీచర్స్ కూడా. బాగా చెప్పమని చెప్పారా లేకపోతే నువ్వు చెప్తున్నావా? ఫీల్ అయ్యి చెప్తున్నారు. అర్థమవుతుందా నీకు? ఇంగ్లీష్ మీడియమేనా? ఇంగ్లీష్ మీడియం. మాట్లాడతావా ఏమైనా ఇంగ్లీష్లో? అంత లేదు. ఇప్పుడు కొద్దిగా టైం పట్టిద్ది అంటావా? ఓకే. మరి ఇంకేంటి? వాష్రూమ్స్ అవి మొత్తం బాగానే ఉన్నాయా? అన్ని క్లీన్గా ఉంటాయి. మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయి అంటున్నావు. నిజంగా చెప్తున్నావా ఇది లేకపోతే? నిజమేనా? ఏమో కష్టంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. కాదు, నిజమేనంట. ఓకే. ఎంత పడ్డాయి తల్లికి వందనం డబ్బులు? మాకు ఇంకా పడలేదు. ఎందుకు పడలేదు? ఏమో నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. నాట్ ఎలిజిబులా? అంటే ఏమైనా ఇదే విధందేమో. మళ్ళీ అప్లై చేసుకోలేదా? ఏం మరి అప్లై చేసుకున్నాం, వస్తాయని చెప్పి అంటున్నారా లేకపోతే రావని చెప్పి అన్నారా? వస్తాయన్నారు. సరే, మీ ఫ్రెండ్స్కి పడ్డాయా డబ్బులు? పడ్డాయి. వాళ్ళందరికీ పడ్డాయి. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? జశ్వంత్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. మరి రీసెంట్ గా తల్లి కొంచెం డబ్బులు వేసారంట కదా, పడ్డాయా నీకేమైనా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000 పడ్డాయి. ఇంకెవరు ఉన్నారా నీకు? అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ? సిస్టర్. ఏ క్లాస్? 8th క్లాస్. ఎంత పడ్డాయి ఆమెకి? 13,000 పడ్డాయి. సో టోటల్ గా 26,000 పడ్డాయి మీ ఇద్దరికి. అవును. లైక్ ఇప్పుడు మీకు 15,000 అని చెప్పేసి, అంటే ఇద్దరు కలిపి 30,000 రావాల్సింది ఒక 4,000 కటింగ్ పెట్టారు కదా, 26,000 వచ్చాయి. మరి ఏమైనా అనుకుంటున్నారా ఇంట్లో? లేదు, ఏం అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకంటే మాకు స్టార్టింగ్ లోనే చెప్పారు 13,000 అని. 15,000 అన్నారు కానీ 13,000 పడగానే మా మమ్మీ ఏం చెప్పలేదు అలాగా. ఎందుకు కట్ అయ్యాయి అని ఏం అడగలేదు. అందుకని నేను ఏం అనుకోవాలి. అంటే స్కూల్కి పెడుతున్నారు ఆ డబ్బులు, మీరు చదువుకునే స్కూల్కే పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకోవట్లేదా? అవును, అలాగా. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ఇంకా బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ షూస్ అవి మొత్తం ఇస్తామని చెప్పన్నారు. ఇచ్చారా? మరి చూస్తా ఉంటే యూనిఫామ్ కనిపిస్తా ఉంది. ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. బెల్ట్ ఇచ్చారు, షూ ఇచ్చారు, సాక్సెస్ కూడా ఇచ్చేసారు. ఓకే. టోటల్ మొత్తం అందరికి ఇచ్చారు. అందరికి ఇచ్చేసారు. బ్యాగ్ కూడా ఇచ్చారా? బ్యాగ్ కూడా ఇచ్చేసారు. టెక్స్ట్ బుక్స్ మొత్తం, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మొత్తం వచ్చాయి. ఏ రోజు ఇచ్చారు ఇది? అంటే స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏ తారీఖున మీకు తీసుకొచ్చి ఇచ్చారు ఇది? స్కూల్ వచ్చిన ఫస్ట్ డేనే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ అన్ని ఇచ్చేసారు. నోట్ బుక్స్ కూడా ఇచ్చారా? నోట్ బుక్స్ కూడా ఇచ్చేసారు. ఓకే. షూసే కొంచెం సైజ్ రాక లేట్ అయింది. సైజ్ వచ్చిన తర్వాత ఇచ్చేసారు మొత్తం. ఎలా ఉంది మరి? క్వాలిటీ బాగానే ఉందా? మొత్తం యూనిఫామ్ కావచ్చు, షూస్ కావచ్చు? బాగానే ఉంది. బ్యాగ్ ఎలా ఉంది? బ్యాగ్ కూడా బాగానే యూజ్ చేస్తున్నాను నేను. ఆగుతుంది బ్యాగ్ కూడా. మొత్తం అయితే బాగానే ఉందంటావు? బాగుంది. మరి ఎడ్యుకేషన్ ఎలా ఉంది మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో? ఇప్పుడు బాగుంది. చాలా మంది కొత్త టీచర్స్ వచ్చారు, బాగా చెప్తున్నారు. చాలా రీజనబుల్ గానే ఉంది మొత్తం. డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయి. డిజిటల్ బోర్డ్స్ ఎప్పుడు పెట్టారు? ఇది లాస్ట్ ఇయర్ పెట్టారు మాకు. ఇంత ముందు లేదు? ఇంత ముందు లేదు, ఓన్లీ లాస్ట్ ఇయర్ పెట్టారు. మొత్తం కూడా అయితే మీకు ఇంకా ఏమైనా జరుగుతున్నాయా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా? ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా పీటీ పీరియడ్ ఉంది. ఎన్ని పీరియడ్లు ఉంటాయి వారానికి? వారానికి 2 పీరియడ్స్ ఉంటాయి మాకు, హై క్లాసెస్కి. ఇంకా లోవర్ క్లాసెస్ తెలియదు మాకు, ప్రైమరీ క్లాసెస్కి.
మిడ్ డే మీల్స్ తింటావా మరి ఇడే, లేకపోతే ఇంటికాడ నుంచి క్యారేజ్ తెచ్చుకుంటావా? అప్పుడప్పుడు. అప్పుడు మిడ్ డే మీల్స్ కూడా బాగానే ఉందా? క్వాలిటీ బాగుంది. బాగానే ఉంది. మొత్తంగా అయితే ఇప్పటికైతే బాగానే ఉందంటావు గవర్నమెంట్ చేసే మొత్తం కూడా, అంతేనా? బాగుంది. మొత్తం గవర్నమెంట్ బాగానే చేస్తుంది. యూనిఫామ్ పిల్లలకి అన్ని బాగానే ఫెసిలిటీస్ అన్ని పెడుతున్నారు. చాలా బాగుంది. అంటే ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ లో కూడా ఏం లేవా ఇవి, ఇప్పుడే ఉన్నాయా? జగన్ గవర్నమెంట్ లో కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంకా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా బాగున్నాయి అంటే ఏ టర్మ్స్ లో బాగున్నాయి ఇవి? ఏదైనా కానీ అన్నిట్లో ఉంటావు. ఓకే, మొత్తంగా అయితే ఎంత ఇవ్వచ్చు మీ స్కూల్కి రేటింగ్? మా స్కూల్ కాగా 10/9 ఇవ్వచ్చు. 10/9 ఇవ్వచ్చు. ఒకటి ఎందుకు తగ్గిందో అంటే షూస్ కొంచెం లేట్గా వచ్చాయి కదా, అందుకని కొద్దిగా ఒక మార్క్ కట్ చేసావు అన్నమాట. ఇంకా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు కదా, ఆయన ఎలా చేస్తున్నారంటే బాగానే ఉందా మీకు స్కూల్స్ లో మొత్తం కూడా? బాగానే ఉంది, ఆయన బాగానే చేస్తున్నారు కాబట్టి మా స్కూల్ ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, వాష్రూమ్స్ నీట్ గానే ఉన్నాయా? నీట్ గానే ఉన్నాయి ఇప్పుడు. ఓకే,